శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గా. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరిగాయి అనిపిస్తున్నాయి. కాకపోతే అక్కడక్కడ ఈ రక్తాభిషేకాలు జరగటం పైన మీ అభిప్రాయం ఏంటి? నిన్న మీరు చూసారో లేదో అయ్యప్ప స్వామి కొండకెళ్తూ కూడా ఒక అతను ఉమ్, జగన్‌కి బర్త్‌డే విషెస్ చెప్తూ జగన్‌ను ఇంకెవరిదో ఫోటో పెట్టుకున్నాడండి. ఫ్లెక్సీ పెట్టుకుని మెట్లెక్కుతున్నాడు. అవును చూసే ఉంటారు మీరు. అవును అదొకటి. అంటే మీరెక్కడికెళ్తున్నారు అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా అలా చేయడం. దేవుడి దగ్గరికెళ్తూ కూడా మీరు జగన్ ఫ్లెక్సీ పట్టుకోవడం అంటే అంతకుముందు కూడా రప్ప రప్ప అని మాట్లాడారు. ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్‌కెళ్తూ. నిన్న స్వాములది ఇంకోటి కూడా ఉందండి, ఆ! ఒకటి వైరల్ అయింది. ఈ హ్మ్. ట్రైన్ లో వెళ్తూ గొడవలు పడ్డారు. గొడవలు పడ్డం. ట్రైన్ ఎగ్జాక్ట్‌లీ. అదొకటి. అంటే ఇది ఏంటిది? ఎందుకిట్లా చేస్తున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళని డబ్బిచ్చి పంపిస్తున్నాడా? అది కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు నా అంతట నేను వెళ్ళను కదండీ. అలాంటి పనులు చెయ్యనుగా నాకేముంది. ఇప్పుడు అభిమానం ఉన్నా కూడా ఇట్లాంటి ఏమనాలి మూర్ఖ అభిమానం ఉండదు మనకి. ఇలా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైనా చేయిస్తున్నారు. అది కూడా ఆలోచించండి. నిన్న బర్త్‌డే వేడుకలు చేశారు. సరే తాడేపల్లిలో ఎవరు సజ్జల గారు చేయించారు. దాని మీద వ్యాఖ్యానాలు చేశాడు. అది ఓకే. అది పక్కకు పెడితే ఇంతంత కేకులు కట్ చేయడాలు, మొహాలకు పులువుకోవడాలు ఇవన్నీ ఒక ఎత్తయితే, నిన్న రప్ప అని ఏదైతే వాళ్ళు మాట్లాడారో గతంలో రప్ప నరుకుతామని, అట్లాగా నిన్న ఈ వేట కొడవళ్ళతోటి గొర్రె పొట్టేళ్ళని వాళ్ళు తలలు నరికి ఆ రక్తంతో అభిషేకం చేయటం అనేది వైసీపీ వెంటనే ఖండించాలండి ఇలాంటివి. ఇది దేనికి అంటే దారి తీస్తాయి ఇలాంటివన్నీ? ఇలాంటివి ఎందుకని మీరు వెంటనే సోషల్ మీడియాలో ఖండించరెందుకు వైసీపీ వాళ్ళు? ఆ పని చేయాలి కదా! సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చేయాల్సిన పనేంటి? మీరు మీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, భక్తి ఉంటే ఉండొచ్చు. కానీ ఇలాంటి పనులు చేయకండి అని ఆయన చెప్పాలండి. ఆయనకైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అదేదో చాలా ఆనందపడిపోయి నా కోసం పొట్టేళ్ళు నరికేశారని ఆనందపడతాడా? ఆ రక్తంతో రక్తాభిషేకాలేంటండి? ఎక్కడికెళ్తున్నారు మీరు? పాలాభిషేకాలు విన్నాం గానీ, వీళ్ళ దగ్గరే చూసాం మనం. అంటే ఈ వీళ్ళకది అలవాటేమో మనకు తెలీదు. మీకదేదో ఒక సినిమాలో గూడా చిరంజీవిదిను, సౌందర్యది ప్రేమలేఖ రాశాడు రక్తంతో అంటే, వాసన చూసి చిరంజీవి అంటాడు ఇది కోడి రక్తం అని. అంటే నేననేది ప్రేమ వేరు, ఇష్టం వేరు, చేసే పని వేరు. ఇవన్నీ దేనికి దారి తీస్తాయి? దేన్ని సెట్ చేస్తాయి అనేది నేను అడుగుతున్నా. నిన్న ఏంటో విపరీతంగానండి మరి డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయో, ఇంతింత ఖర్చులు పెడుతున్నారు. ఇళ్లల్లో తల్లిదండ్రులని మరి బెదిరించి తీసుకొస్తున్నారు ఆ డబ్బులు. మనకైతే అర్థం కావట్లే. అంటే ఏది కూడా వ్యామోహం అనేది మనని మించి ఉండకూడదు. సజ్జల గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ఎవరో ఈ బర్త్డేకి సంబంధించి అవి చేయొద్దని స్టేట్మెంట్ కూడా అది ఇచ్చినట్టున్నారు. మంచిదే. అది చేశాడు కదా ఆయన. ఆ, ఆ విషయంలో అప్రిషియేట్ చేద్దాం. ఉమ్, నేనంటున్నదేంటంటే, మనకెవరు శత్రువులు కాదు కదా! మీరు మంచి చేస్తే మంచని చెప్తాం. చెడు చేస్తే చెడని చెప్తాం. దాంతో పాటు మీరు ఇలాంటివి ఖండించండి. రేపొద్దున్న ఎవడో పిచ్చెక్కి ఎందుకంటే గతంలో జరిగాయి కూడా. ఒక రాజకీయ నాయకుల మీద అభిమానంతోటి తలలు నరుక్కున్న వాళ్ళు గూడా ఉన్నారు. ఒకళ్ళో ఇద్దరు. అందుకని అంత ముదరకుండా చూడమని చెప్తున్నాం మనం. ఏది కూడా ఏదో అంటారు చూడండి, వేపకాయలాగా వెర్రి ఉంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి నిన్ననసలు అవి జరిగిన విధానం నాకైతే నచ్చలేదండి. ఇంతకీ అసలు పెళ్ళికొడుకు ఎక్కడున్నాడో ఎవడికి తెలీదు. పెళ్ళికొడుకు పేరు చెప్పి అదే అంటే బర్త్‌డే పెళ్ళికొడుకు నేనంటున్నది. ఆ పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన వ్యక్తి ఎక్కడికెళ్ళిపోయాడో ఎవడికి తెలియలేదు. రాహుల్ గాంధీ లాగా ఈయన కూడా మాయమైపోయాడు చెప్పాలంటే. సో, ఎందుకని ఒక మనిషి లేనప్పుడు మీరింత చేయకండి. ఆ డబ్బులు మీరేదైనా ఒక మంచి కార్యానికి వినియోగించండి. ఇంతింత పెద్ద పెద్ద కేకులు కట్ చేస్తేనే మీకు అభిమానం ఉన్నట్టా? ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డిని సగం పాడు చేసింది వీళ్ళందరూనండి. ఉమ్, ఇప్పుడు మీరొక హీరో విషయం తీసుకుంటే, మనకి తెలుసు తల్లిదండ్రులని ఎంత వేధించి వాళ్ళు డబ్బులు తెచ్చుకుంటారో, నా కళ్ళతో నేను చూసా. నేను చదువుకునేటప్పుడే నా క్లాస్‌మేట్ అనేవాడు, "ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడతావు" అని నేను అడిగితే, "ఎవడి కోసం ఇస్తారు? చస్తానంటే ఇస్తారు మా అమ్మ, నాన్న. బెదిరిస్తానంతే" అనేవాడండి. మీరు నమ్మితే నమ్మండి. నేను షాక్. ఇప్పుడు కాదు 30, 40 ఏళ్ల క్రితం నేను మాట్లాడుతున్నా. అదే కాబట్టి ఇది వద్దు. ఓకే. అభిమానించండి. మీకు ఎవరినైనా ఎవరిని కావాలంటే వాళ్ళని అభిమానించండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని నాశనం చేసి నిన్న బర్త్‌డే వేడుకలు కూడా అలాగే జరుగుంటాయి సగం. లేతే వాళ్ళని వీళ్ళని బెదిరించి డబ్బులు తీసుకొని ఈ బెదిరింపులు ఎక్కువైపోయాయి కదా! ఇప్పుడు ఆయుధాలు వాడడం అనేది ఒకటి అలవాటయింది కదా!
ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళు కట్ చేయాలండి. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి కావచ్చు. మీరు అభిమానించండి తప్పు లేదు గానీ, అభిమానం వెర్రితలలు వేయకూడదు అని చెప్పాలి వాళ్ళు. మీరు ఆయుధాల విషయాలకు వెళ్ళకండి, ఆయుధాల జోలికి వెళ్ళొద్దు, బెదిరింపులకు పాల్పడొద్దు, డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేయొద్దు. నిన్న ఆయన చెప్పారు. ఆ ఒక్క విషయానికి మనం అప్రిషియేట్ చేద్దామండి. కానీ భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడికైనా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే చేయండి, అంతవరకే ఉండండి అని చెప్పి. ఇప్పుడు జగన్ గారికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ అనుకోవచ్చుగా? అంటే మరి మాస్ ఫాలోయింగ్ ఉంటే నాకు అర్థం కాలే. ఒక మాట అడుగుతా చెప్పండి మీరు. మొన్న సిబిఐ కోర్టుకి ఆయన వచ్చారు కదండి. ఒక 3 నిమిషాలకి 1 కోటి ఖర్చు పెట్టాడు ఆయన. పెట్టినప్పుడు వచ్చేటప్పుడు జనాలు విపరీతంగా వచ్చారని మీరందరూ చెప్పారు కదా! మనందరం కూడా మాట్లాడాం కదా! మరి వెళ్ళేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో ఆయన, ఇంకొక కారు అంతే. ఆయనతో పాటు ఒక 5గురు మనుషులున్నారు అంతే. మరి ఆ మాస్ ఫాలోయింగ్ చివరి వరకు ఉండాలి కదండీ! ఎందుకు లేదు? అంటే మీరు డబ్బులిస్తే మాస్ ఫాలోయింగ్ వస్తుంది. మీరు ఒక క్వార్టర్ ఇచ్చి, డబ్బులిచ్చి ఒక 500 1000 ఇప్పుడు 1000 అనుకుంటా. తర్వాత ఒక బిర్యానీ పొట్లం ఇస్తే మాస్ ఫాలోయింగ్ నాకు వస్తుంది. నా దగ్గర ఇప్పుడు ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి. నా బర్త్‌డే కూడా నేను ఒక ₹1,00,00,000 వెదజల్లాననుకోండి. నాకు కూడా ఫాలోయింగ్ వస్తుంది. అందుకని ఇది మాస్ ఫాలోయింగ్ కాదు. మాస్ ఫాలోయింగ్ భ్రమలో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మనుషుల్ని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఈ తెచ్చుకోవటంలో ఏం జరుగుతోందంటే వీళ్ళందరూ కూడా మత్తుకు అలవాటు పడుతున్నారు. తర్వాత వాళ్ళు కళాశాలలకెళ్తున్నారా లేదా? వాళ్ళ పేరెంట్స్ కూడా ఆలోచించాలండి. నా కొడుకు చెడిపోతున్నాడు అనే ఆలోచన వాళ్ళకి రావాలి. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళు ఇన్నేసి గంటలు లేతే ఒక రోజంతా వేస్ట్ చేసుకుంటున్నారంటే అసలు వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి కూడా మనం చూడాలి. కాబట్టి ఇది మాస్ ఫాలోయింగ్ కాదండి. వీళ్ళందరి జీవితాలు సర్వనాశనం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.